రెడీ బాబా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో మధ్యాహ్నం ఆల్మోస్ట్ టైం 2:30 అవుతుంది. నైట్ నిద్రపోవడం చాలా లేట్ అయిందనమాట. సార్ అసలు మీరేం చేస్తుంటారు? పొద్దున్నే లేస్తాను, కూల్గా 2 పెగ్గలేసి టిఫిన్ తినేసి పడుకుంటా. సో లేచిన చాలా లేటు. సో లేచిన వెంటనే ఈరోజు అయితే వాకింగ్కి జాగింగ్కి ఏమి వెళ్ళలేదు. సో ఈరోజు మనం చీట్ డే. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సండే వచ్చింది. సో సండే వచ్చిన వెంటనే మనం ఏదైనా తినాలనిపిస్తుంది. సో ఈరోజు బిర్యానీ అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఈరోజు లేచింది చాలా లేట్ అని మనకున్న బ్యాడ్ హ్యాబిట్ మనం ఎప్పుడో ఒకసారి మర్చుకుంటాం. సో ఈరోజు మనం బిర్యానీ తినాలి. బెంగళూరులో వన్ ఆఫ్ ద గుడ్ బిర్యానీ వేర్ బ్యాచులర్స్కి అట్లా ఫ్యామిలీకి వీటిని నమ్మకండి యువర్ ఆనర్. రీజనబుల్ ప్రైసింగ్లో మనకు మంచి బిర్యానీ తినాలంటే ఈరోజు మనం ఏం తింటున్నామంటే మనీస్ దమ్ బిర్యానీ తింటున్నాం అన్నమాట. బిర్యానీ 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 రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? మనీస్ దమ్ బిర్యానీలో మనకు 2 types ఆఫ్ వెరైటీస్ వస్తుంది. ఒకటి బాస్మతి రైస్, ఇంకోటి జీరగ సాంబార్ రైస్తో. సో ఈరోజు అయితే నేను జీరగ సాంబార్ రైస్తో బిర్యానీ ఆర్డర్ చేశాను. సో ఆల్మోస్ట్ వచ్చేసింది ఇంటికి. సో టేస్ట్ చేసి చెప్తాను హౌ ఇట్ ఈస్. ఏదో చేయరా బాబు, ఏదో చేయరా. క్వాంటిటీ అయితే ఆల్మోస్ట్ బాగా ఇచ్చాడు. సో ఈరోజు నేను ఆర్డర్ చేసింది వచ్చి ఎగ్ బిర్యానీ అనమాట. సో బేసిక్గా నేను 1 yearకి చికెన్ అండ్ మటన్ తినకూడదని నా పర్సనల్ కమిట్మెంట్గా తీసుకున్నా. సో 1 yearకి అయితే నేను చికెన్ మటన్ అయితే తినండి. నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. సో సీ ఫుడ్ తింటాను బాగా, బట్ చికెన్ మటన్ తిన్నాను, ఎగ్స్ తింటాను. చికెన్ బిర్యానీలో చికెన్ పీసులు తిన్నాను, బట్ బిర్యానీ తింటాను. సో కైండ్ ఆఫ్ దీంతో నేను నాకు సెట్ చేసుకున్నా. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. సో ఈ రోజు మనం టేస్ట్ చేస్తున్నది మనీస్ దమ్ బిర్యానీ. బేసిక్గా ఎందుకు ఫుడ్ రివ్యూ ఇస్తున్నావు, ఫిట్నెస్ ఉన్నావు కదా అంటే, ఫిట్నెస్ మండే టు సాటర్డే అండ్ సండే ఇస్ చీటింగ్ డే. चीटिंग करता है तू, चीटिंग करता है तू. వీకెండ్ చేయడమే బిర్యానీ బ్లాగ్. ఈ రోజు అయితే మనం బిర్యానీ తింటున్నాం. డైట్ లో బిర్యానీ కూడా ఉంటుంది అనమాట. బిర్యానీ డైట్. సో మీకు ఆల్రెడీ చెప్పాగా, ఇది ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీలో 2 eggs ఇస్తాడు. సో 1 and 2. సో ఐమ్ జస్ట్ టేకింగ్ హాఫ్ ఆఫ్ ద రైస్. సో రైస్ క్వాంటిటీ అయితే శుభ్రంగా 2 తినొచ్చు. నేనైతే హాఫ్ రైస్ తీసుకుంటున్నా. ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే, వీడు మనకు దానికి రైతా ఇస్తాడు కానీ పక్కన షేర్వా, కట్టా అలాంటివి ఇవ్వడు. హైదరాబాద్ బిర్యానీ రైస్ కూడా బాగుంటుంది, బట్ ఈ రైస్ తినండి. జీరగ సాంబార్ రైస్ చాలా మంది అంటారు బిర్యానీలో टमाटर कई को डालते हैं, इसमें डालते हैं. ये तमिलनाडु स्टाइल का बिरयानी है, इसमें डालते हैं. हम ऑलरेडी क्वेश्चन किया है, इस बिरयानी में टमाटर है. इसके बारे में इसमें ऑलरेडी हमने एक ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. సో ఇది వచ్చి మనకు తమిళనాడు స్టైల్ బిర్యానీ వస్తుంది. సో తమిళనాడు స్టైల్ బిర్యానీలో మాక్సిమం విల్ ఫైండ్ టమాటోస్ అండి. చాలా బాగుంటుంది. నాకు హైదరాబాద్ బిర్యానీయా, తమిళనాడు బిర్యానీయా, లేకపోతే ఆంధ్ర స్టైల్ బిర్యానీ అంటే, నాకు బిర్యానీ ఉండాలి. అది ఏ స్టైల్ అయినా పర్లేదు, మనం బిర్యానీ ముఖ్యం. సో నేను చెప్పాక ఆల్మోస్ట్ 1 yearకి అయితే నేను చికెన్ మటన్ తినట్లేదు. సో నా వ్లాగ్స్లో చికెన్ మటన్ అయితే ఈ నెక్స్ట్ 1 yearకి అయితే ఉండదు. మీరు మ్యాక్సిమం చూడాలంటే నా వ్లాగ్స్లో ఎగ్ గురించి చూస్తారు, ఫిష్ గురించి చూస్తారు, ప్రాన్స్ గురించి చూస్తారు, స్క్విడ్ గురించి చూస్తారు. లైక్ సీ ఫుడ్లో ఏమేమి ఉందో అన్ని వెరైటీస్ ఆఫ్ తింటాం. చికెన్ మటన్ స్టార్ట్ చేస్తాం. అది ఒక స్పెషల్ డే అనుకున్నా, అది ఒక స్పెషల్ డేలో తింటా. నాకు ఫుడ్లో అంటే, నాకు ఫుడ్ దాన్ని ఆస్వాదిస్తూ తింటా బేసిక్గా. అలాంటి ఆస్వాదం కోసం నేను 1 year కొద్దిగా ఆ మటన్ చికెన్ అంటే నాకు చాలా ఇష్టం, బట్ 1 year కొద్దిగా దూరంగా పెట్టా. తిన్నాం, తినేసి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. బాగుంది. జీరగ సాంబార్ రైస్, మనీస్ దమ్ బిర్యానీ. చికెన్లో చాలా ఉంటాయి. 7-8 years ముందు తిన్నా. ఇప్పుడు అంటే వేరే రెస్టారెంట్స్ తింటున్నా, బట్ మనీస్ దమ్ బిర్యానీ ఇప్పుడు తిన్నా. నేను ఆఫ్టర్నూన్ తిన్నా, తిని పడుకున్నా. ఇది బాగా చేస్తారండి. లైక్ ఇది మామూలుగా ఆయిల్లో, డీప్ ఫ్రై ఆయిల్లో చేసి బాగా చేస్తారు. ఇది వచ్చి కొద్దిగా ఆనియన్స్ ఇంకొద్దిగా ఏదైనా వేసినప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.
ఎస్పెషల్లీ నాకు ఈ బిర్యానీలో చాలా బాగా నచ్చింది ఏంటంటే మనం ఇది తిన్నాం కదా, చెక్క లవంగం, లేకపోతే అప్పుడప్పుడు బిర్యానీలో ఆ బిర్యానీ ఆకు, బే లీఫ్, ఇంగ్లీష్ వాళ్ళకి బే లీఫ్. వాటరా యు ఇంగ్లీష్ డోంట్ నో ఆర్ బిర్యానీ ఇరిటేషన్ ఏంటంటే ఆ చెక్క లవంగం నోట్లో తగిలినప్పుడు చాలా ఇరిటేషన్ ఉంటుంది. మంచి బిర్యానీ టేస్ట్ కోల్పోవడానికి ఈ బిర్యానీలో ఆ ఫ్లేవర్ ఫ్రాగ్రెన్సెస్ రావడానికి ఉంటుంది. బట్ బేసికలీ అది నాకైతే టేస్ట్ ఉండాలి, అన్నీ ఉండాలి, బట్ అది మనకు అక్కడక్కడ తగలకూడదు అనమాట. అద్భుతమైన బిర్యానీ చెప్పేదా. సో ప్రైసింగ్ వచ్చండి వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైసెస్తో మీకు అందుబాటులో ఉంటుంది మనీస్ దమ్ బిర్యానీ. ఆల్మోస్ట్ నాకైతే ఈరోజు ఎగ్ బిర్యానీ 135 రూపీస్ పడింది. సో 135 రూపీస్ ఎలా పడింది అంటే జొమాటోలో ఆఫర్ రన్నింగ్ లో ఉండింది. సో నాకు ఆల్మోస్ట్ 100 రూపీస్ ఆఫర్ ఉండింది. సో బేసిక్ గా మనం అంతేగా మనం ఏదైనా స్విగ్గీనో జొమాటోనో ఓపెన్ చేయగానే మనం 50% ఆఫ్ గురించి ఫస్ట్ వెళ్తాం. 50% ఆఫ్ నుండి మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇంకా 50 కన్నా పైన ఉంటాయి, కొన్ని 60% ఉంటుంది. సో అక్కడ నుండి స్టార్ట్ చేస్తాం, టాప్ నుండి స్టార్ట్ చేస్తాం. రెస్టారెంట్స్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాం. మనకు నచ్చితేనే ఇంకోసారి తింటాం, నచ్చకపోతే దాని గురించి వెళ్ళకూడదు. ఎందుకంటే నేను మ్యాక్సిమం ట్రై చేసే రెస్టారెంట్స్ లో కొన్ని రెస్టారెంట్స్ అయితే తిన్న తర్వాత బ్లోటింగ్ వస్తుంది, కష్టం. మరి దానికి జ్యూసులు తాగాలి, సోనప్పులు తాగాలి, థమ్సప్లు తాగాలి, మళ్ళీ మీరు అంటారు ఆల్రెడీ కాషన్ కియాలి, అలా కాషన్ చేస్తూనే ఉంటాం అనమాట. సో కష్టం అయిపోద్ది. దమ్ బిర్యానీ ఇస్ గుడ్ బిర్యానీ విత్ రీజనబుల్ ప్రైస్. అందరూ తినచ్చు. బిర్యానీలో భేద అభిప్రాయాలు ఉన్నావు అనమాట. మనకు బిర్యానీ ముఖ్యం. బట్ నేను చికెన్ చెప్పాక ఆల్మోస్ట్ 8 years తిని, సో ఐ కాంట్ జడ్జ్ ఇట్. ఎందుకంటే అప్పుడున్న టేస్ట్ బడ్స్ డిఫరెంట్ ఉంటుంది, ఇప్పుడున్న టేస్ట్ బడ్స్ డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు ఏదో కావాలనిపిస్తుంది, ఇప్పుడు ఏదో కావాలనిపిస్తుంది. మనుషులంగా మారుతూనే ఉంటాం. అండ్ ఫుడ్ బ్లాగ్స్ అవసరం అంటే చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు, మనం బాగా ఫుడ్ ప్రియులు, గట్టిగా మామూలుగా గట్టిగా ఇష్టపడే ఫుడ్ చాలా ఉంది. ఎవ్రీడే ఉండకపోవచ్చు ఫుడ్ గురించి, బట్ ఉన్న రోజు బాగా మాట్లాడదాం. ఈరోజు ఎగ్ బిర్యానీ తింటున్నాను కాబట్టి మాట్లాడుతున్నా. సో ఎగ్లో ఈ మధ్యలో ఉన్న ఎల్లో దాన్ని పారేసి పైన ఉన్న షెల్ మాత్రం తింటారు అనమాట. మీరు ఒక 2 eggs తింటున్నారు పర్ డే. ఒక ఎగ్లో అయితే మీరు ఎగ్ యోక్ తినొచ్చు. సో ఇంకొక ఎగ్లో అయితే జస్ట్ వైట్, పైన ఉన్న వైట్ మాత్రం తినొచ్చు. సో అప్పుడు ఏమవుద్దంటే మనకు అట్లా హెల్తీ ఫ్యాట్స్ మనకు అందుతాయి. దీంతో కొన్ని రెసిపీస్ చేస్తా నేను, అంత అద్భుతంగా ఉంటుంది, చూపిస్తా. జస్ట్ వెయిట్. ఎంత బాగా చేస్తావు ఫుడ్, అదిరిపోయింది. అయితే మన కుకింగ్ ఛానల్ పెడదాం అనుకున్నాను. చెప్పంటే ఏం వంటలు వండుతావు? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, ఆస్ట్రేలియన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. బట్ మనకి ఇంట్రెస్ట్ అన్నిట్లో ఇంట్రెస్ట్ ఉంది, చదువు తప్ప. చదువురాని వాడవని దిగులు చెందకు అని చేద్దాం, మెల్లగా చేద్దాం, టెన్షన్ లేదు. సో బిర్యానీ తిన్నాక స్వీట్ తినాలి. ఏ స్వీట్ తినాలి? ఐస్ క్రీమ్ తినొచ్చు. ఆల్స్ స్వీట్స్లో జామున్ పోద్ది, కాంబినేషన్స్లో రసమలై పోద్ది, కోకోనట్ పుడింగ్ మంచిగా ఉంటుంది, డబుల్ కా మీఠా చాలా బాగుంటుంది ఆఫ్టర్ బిర్యానీ. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవ్వా. బిర్యానీ వరకు అయితే ఈరోజు వీడియో, మళ్ళీ మిగతా అయితే మంచిగా ఎంజాయ్ చేయండి. నచ్చలేదా కమెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫిట్నెస్ గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే బిర్యానీ డైట్ ఫాలో అవ్వండి, తప్పలేదు. మనం కడుపు మార్చుకొని ఫిట్నెస్గా పోవాల్సిన అవసరం లేదు. మనసుకి ఎంజాయ్ చేస్తూ, నోటికి రుచి తగులుతూ ఫిట్నెస్ని స్టార్ట్ చేయాలి. వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది. వీడియో అయితే ఇక్కడికి సమాప్తం చేస్తాం, మళ్ళీ కలుద్దాం. సో మీరు ఏమైనా బిర్యానీ తిన్నప్పుడు అయితే మంచిగా బటర్ మిల్క్ కూడా తెచ్చుకోండి. చలో బాయ్, టాటా బాయ్.